రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయని వెలువడ్డ వార్త న్యాయ వ్యవస్థను ఉలికిపాటుకు గురిచేస్తోంది. న్యాయ వ్యవస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితులలో వెలువడిన ఈ వార్తతో సదరు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం మరింత సన్నగిలుతోంది. ఈ ఉదంతంతో పలు మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నోట్ల కట్టలు ఈ నెల 14న బయటపడగా వారం రోజుల వరకు అది వెలుగు చూడకపోవడం కారణం ఏమిటి? ఆ నోట ఈ ఉదంతం వెలుగులోకి రావడం ఏంటి? సదరు న్యాయమూర్తిని కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఏంటి? ఇంకా లెక్కల్లో చూపని నగదు దొరికినప్పుడు హడావిడి చేసే ఈడీ, ఆదాయపు పన్ను శాఖలు మౌనంగా ఉండడం ఏమిటి? ఈ సంఘటనపై సమాచారం సుప్రీంకోర్టు కొలీజియంకు నిజంగానే ఆలస్యంగా తెలిసిందా? లేక ఈ వ్యవహారం గాలివానగా మారడంతో విధిలేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కొలీజియం స్పందించిందా? ఈ సంఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ చేపట్టగా అబ్బే, సదరు న్యాయమూర్తి ఇంట్లో డబ్బే దొరకలేదు అని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ప్రకటించడం ఏంటి? ఇందులో నిజానిజాలు తెలుసుకునే హక్కు ఈ దేశ పౌరులకు లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయా? అవినీతికి అతీతం కాదా? మిగతా వ్యవస్థల వలె న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి చోటు చేసుకుంటుందన్న విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కారణంగా న్యాయమూర్తుల అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కీలకమైన సున్నితమైన అంశాలపై విచారణ జరిపి తీర్పులు ఇచ్చే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాజ్యాంగ నిర్మాతలు సదుద్దేశంతో రక్షణలు కల్పించడం జరిగింది. ఇప్పుడు ఆ రక్షణలను కొంతమంది న్యాయమూర్తులు దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. తీర్పులు అనుకూలంగా రాని సందర్భాలలో కక్షదారులు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకుండా రాజ్యాంగ నిర్మాతలు ఈ రక్షణలు కల్పించడం జరిగింది. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించే వారిని కోర్టు ధిక్కరణ క్రింద శిక్షించే వెసులుబాటును న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించింది. న్యాయమూర్తులకు కల్పించినంత రక్షణ న్యాయ అధికారులకు కల్పించలేదు. క్రింది స్థాయి కోర్టులలో పనిచేసే న్యాయాధికారులు అవినీతికి పాల్పడినా లేదా ఇతర అనైతిక చర్యలకు పాల్పడినా వారిపై చర్యలు తీసుకునే అవకాశం హైకోర్టులకు కల్పించారు. అదే హైకోర్టు న్యాయమూర్తి ఎవరైనా అవినీతికి పాల్పడ్డారని వెల్లడైనా సదరు న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు కూడా నేరుగా చర్య తీసుకోలేదు. పార్లమెంటు ఉభయ సభలలో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారానే సదరు న్యాయమూర్తులను తొలగించగలరు. స్వతంత్ర భారతావనిలో రామస్వామి, సౌమిత్ర సేన్ అనే ఇద్దరు న్యాయమూర్తులు మాత్రమే అభిశంసనను ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు లభించిన విషయం వాస్తవమేనని రుజువైతే ఆయనపై ఏమి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యాయ అధికారులను అవినీతి కేసులలో అరెస్టు చేసి జైలుకు పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇనుప ఖనిజం గనుల వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి అండ్ కో నుంచి 5 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలపై పట్టాభి రామారావు అనే న్యాయ అధికారిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో సిబిఐ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో అవమాన భారంతో కుంగిపోయిన పట్టాభి రామారావు కొంతకాలానికి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నిజమేనా? నిజమైతే ఏం చేస్తారు? ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ వ్యవహారం రచ్చగా మారింది. వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కొలీజియం నిర్ణయించడంతో మా కోర్టు ఏమైనా చెత్తబుట్ట అని అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వర్మ బదిలీకి ఆయనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపట్టిన అంతర్గత విచారణకు సంబంధం లేదని సుప్రీంకోర్టు కొలీజియం వివరణ ఇచ్చేసింది. డబ్బు కట్టలు లభించిన విషయం నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి వారం రోజులు చాలవా? ఇంకెంతకాలం కావాలి? ఒకవేళ అది నిజం కాని పక్షంలో యశ్వంత్ వర్మ ప్రతిష్టకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అంతర్గత విచారణలో అది నిజమే అని తేలితే సదరు న్యాయమూర్తిపై ఏమి చర్యలు తీసుకుంటారు? వారం రోజులుగా ఈ వ్యవహారం గుప్పుమంటున్నా నోరు విప్పని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గర్గ్ అబ్బే అలాంటిదేమీ లేదు అని ప్రకటించడమేమిటి? దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మౌనంగా ఎందుకుందో తెలియదు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల వద్ద లెక్కల్లో చూపని నగదు స్వల్ప మొత్తంలో దొరికినా అవినీతి నిరోధక సంస్థలు కేసులు పెడతాయి.
లంచంగా 100 రూపాయలు తీసుకున్నప్పటికీ నేరం నేరమేనని ఉన్నత న్యాయస్థానాలు ఎన్నో సందర్భాలలో తీర్పులు ఇచ్చాయి. ఈ సూత్రం న్యాయమూర్తులకు వర్తించదా? రాజ్యాంగపరంగా రక్షణ కల్పించబడినప్పటికీ ఇలాంటి సందర్భాలలో సదరు న్యాయమూర్తులపై చర్యలు తీసుకునే పక్షంలో ప్రజలకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఎలా ఉంటుంది? న్యాయ వ్యవస్థలోనూ జవాబుదారీతనం ఉండాలి కదా. కీలక ప్రశ్నలు, న్యాయ వ్యవస్థలో అవినీతి అనేది బహిరంగ రహస్యంగా మారిన ఈ రోజుల్లో న్యాయమూర్తులకు రాజ్యాంగం కల్పించిన రక్షణలను కొనసాగించవలసిందేనా? ఇప్పటికే న్యాయమూర్తుల నియామకం ప్రక్రియ చర్చనీయాంశంగా అయ్యింది. ఉన్నత న్యాయస్థానాలతో పాటు సర్వోన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తులను నియమించే అధికారం కొలీజియం వద్ద ఉండడం వాంఛనీయం కాదన్న వాదన నడుస్తోంది. అలా అని న్యాయమూర్తుల నియామక అధికారం ప్రభుత్వాలకు అప్పగిస్తే న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందన్న వాదన కూడా బలంగా ఉంది. ఇటీవలి కాలంలో మన న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దేశంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడల్లా న్యాయ వ్యవస్థ సాగిలపడిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో పాలకులు ఎంత శక్తిమంతులుగా ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడిన న్యాయమూర్తులను కూడా చూశాం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ లొంగిపోయిందని చెబుతారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉండేవారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పి శివశంకర్ పనిచేసేవారు. అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ద్రోణంరాజు సత్యనారాయణ అనే కాంగ్రెస్ నాయకుడు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ను విస్తృత ధర్మాసనం నెలల తరబడి విచారించింది. చివరికి ముఖ్యమంత్రి నివాసంలో పరిమితికి మించి పాలు వినియోగించడం వంటి అంశాలలో ఎన్టీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం తేల్చింది. 2-3 లీటర్ల పాలు ఎక్కువగా వినియోగించారని ఇప్పుడు తీర్పు ఇస్తే జనం నవ్వుకుంటారు కాదా? వందల వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉన్నా ప్రజల్లో స్పందన ఉండడం లేదు. ఎన్టీఆర్కు వ్యతిరేకంగా తీర్పు రావడానికి పైనుంచి వచ్చిన ఒత్తిళ్లు పనిచేశాయని అప్పట్లో ప్రచారం కొనసాగింది. దీనిపై ఎన్టీఆర్ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నారులేండి. అది విచారణకు రాకముందే ఆయన కన్నుమూశారు. కేసు దాఖలు చేసిన ద్రోణంరాజు కానీ, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కానీ, న్యాయశాఖ మంత్రి శివశంకర్ కానీ, ద్రోణంరాజు తరపున కేసులు వాదించిన ఎస్ రామచంద్రరావు కానీ ఇప్పుడు మన మధ్య లేరు. ఎన్టీఆర్ తరపున వాదించిన ఈ అయ్యప్పరెడ్డి కూడా ఇప్పుడు మనతో లేరు. కేంద్రంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ ఒత్తిళ్లకు తలొగ్గే అవకాశం ఉందని చెప్పడానికి ఎన్టీఆర్ కేసును ఒక ఉదాహరణగా న్యాయ నిపుణులు చెబుతూ ఉంటారు. అలా అని న్యాయమూర్తులు అందరూ అలాగే ఉంటారని భావించకూడదు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది కూడా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తే. జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఇచ్చిన ఆ సాహసోపేత తీర్పు బలమైన నాయకురాలు ఇందిరాగాంధీని డిఫెన్స్లో పడవేసింది. నాటి తీర్పు నుంచి బయటపడేందుకు దేశంలో ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ అమలు చేశారు. ఆమె అధికారం కూడా కోల్పోయారు. అలాంటి నిఖార్సైన న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. తులసివనంలో గంజాయి మొక్కల్లా అక్కడక్కడ కొంతమంది దారి తప్పుతూ ఉంటారు. కాకపోతే ఇటీవలి కాలంలో గంజాయి మొక్కలు ఎక్కువ అవుతున్నాయన్న భావన ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు మళ్ళీ యశ్వంత్ వర్మ వ్యవహారానికి వద్దాం. ఈ విషయం కేవలం న్యాయ వ్యవస్థ ప్రైవేటు వ్యవహారం కాదు. న్యాయ వ్యవస్థ స్వచ్ఛంగా ఉండాలని కోరుకునే హక్కు ఈ దేశ పౌరులకు ఉంది. రాజ్యాంగం ఎన్ని రక్షణలు కల్పించినప్పటికీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయే పనులు చేయకూడదు కదా. తనకు సంబంధించి వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సదరు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అయినా ప్రకటించాలి, లేదా విచారణను త్వరగా ముగించి వాస్తవం ఏమిటో ప్రజలకు తెలియచేసేలా ప్రవర్తించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు మంచి పేరే ఉంది. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు ఆయన చర్యలు తీసుకోవాలి. సంఘటన జరిగిన తర్వాత వారం రోజుల వరకు నోట్ల కట్టల వ్యవహారం బయటకు రాకపోవడమే తనను అధికంగా బాధిస్తోందని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయంతో ఎవరైనా ఏకీభవించాల్సిందే. నోట్ల కట్టలు అక్కడ ఉండటం నిజమే అయితే దాన్ని దాచిపెట్టాలని అనుకోవడం కూడా నేరమే అవుతుంది. తప్పు జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలి కానీ జరిగిన దానికి మసిబూసి మారేడికాయ చేయాలనుకోవడం కూడా నేరం అవుతుంది. నిప్పు లేనిదే పొగరాదు అని అంటారు అందరూ. ఇప్పుడు పొగ వచ్చింది. నోట్ల కట్టల వ్యవహారం దాచిపెట్టాలని ఏ స్థాయిలో ప్రయత్నాలు జరిగినా ప్రజల్లో న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మరింత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
న్యాయమూర్తులు కూడా ఈ సమాజం నుంచే వస్తారు. వారు ఆకాశం నుంచి ఊడిపడరు కదా. సమాజంలో ఉన్న బలహీనతలు వారిలో కొందరికి ఉండవచ్చు కూడా. అంచేత తప్పు జరిగి ఉంటే తప్పు జరిగిందని సర్వోన్నత న్యాయస్థానమైనా స్పష్టం చేస్తే ప్రజలకు కొంతలో కొంతైనా ఉపశమనం లభిస్తుంది. అలా కాకుండా తమ అంతర్గత వ్యవహారమని తామే చూసుకుంటామని ఏ స్థాయిలోనైనా భావిస్తే అది న్యాయ వ్యవస్థకు కీడు చేసినట్లే అవుతుంది. నోట్ల కట్టల ఉదంతం శుక్రవారం ఉదయం నుంచి ప్రసార మాధ్యమాల్లో ప్రచారమవుతున్నప్పటికీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ రాత్రి పొద్దుపోయాక అంతా ఉతిదే అని ప్రకటించడం, శనివారం అందుకు విరుద్ధంగా తాను అలా అనలేదని మాట మార్చడం వింతగా ఉంది. ఏది ఏమైనా మన న్యాయ వ్యవస్థకు కూడా జవాబుదారీతనం ఉండాలి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నిజంగా డబ్బు లభించి ఉంటే ఆయనకు ఏ శిక్ష విధిస్తారోనని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయనతో రాజీనామా మాత్రమే చేయిస్తారా, లేక అవినీతి నిరోధక చట్టాలు, మనీ లాండరింగ్ చట్టాల క్రింద శిక్షిస్తారా అన్నది కూడా తెలుసుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలియదంటే సరిపోదు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని పలు సందర్భాలలో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో బెట్టింగ్ యాప్ల తరపున ప్రచారం చేసిన సినీ ప్రముఖులలో కొందరు తమకు అలా ప్రచారం చేయడం తప్పని తెలియదన్నారు. న్యాయ సమీక్షలో ఈ వాదన నిలబడదు. చట్టాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంటుందని మన చట్టాలు చెబుతున్నమాట. ప్రకాష్ రాజ్ వంటి వారు మాత్రం బెట్టింగ్ యాప్ల కోసం ప్రచారం చేయడం తప్పు అని తెలియగానే తాను ఆపేశానని హుందాగా చెప్పిన విషయం గుర్తుంచుకోండి. నిజానికి మన దేశంలో ఏం చట్టాలున్నాయి, ఎన్ని చట్టాలున్నాయి అన్న విషయం ఎంతమందికి తెలుసు? కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారిలో ఎంతమందికి అమలులో ఉన్న చట్టాల గురించి బాగా తెలుసు? ఇందుకు కారణం లేకపోలేదు. ఆయా ప్రభుత్వాలు చట్టాలు చేసుకుంటూ పోతున్నాయి. వాటి గురించి ప్రజలకు కనీస అవగాహన కల్పించడం లేదు. అంతెందుకు, సదరు చట్టాలను ఆమోదిస్తున్న చట్టసభల్లోని సభ్యులలో ఎంతమందికి ఆ చట్టాల గురించి తెలుసు? ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి మనసులో అనుకుంటారు. వారు అనుకున్న దాన్ని చట్టాల రూపంలో అధికారులు బిల్లుగా రూపొందిస్తారు. సదరు బిల్లులను సమగ్రంగా చర్చించకుండానే అధికార పార్టీ సభ్యులు వాటిని ఆమోదించేస్తారు. ఆ వెంటనే ఆయా చట్టాలు అమల్లోకి వచ్చేస్తాయి. ప్రసార మాధ్యమాలలో కూడా వాటి గురించి వివరించరు. వివరంగా వార్తలు ప్రచురించినా పాఠకులకు ఆసక్తి ఉండదు. చట్టాలు చేసిన వారికి కూడా అందులో ఏముందో తెలియని పరిస్థితి. చట్టసభ సభ్యులకే తాము ఆమోదించిన చట్టాల గురించి తెలియని నేపథ్యంలో చట్టాల గురించి తెలియనంత మాత్రాన నేరం నుంచి తప్పించుకోలేరు అని అనడం కించిత్ ఆశ్చర్యంగా ఉంది. మన దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నాయని అడిగితే ఒక్కరైనా కరెక్ట్గా చెప్పగలరా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెట్టింగ్ యాప్లను, జూదాన్ని పోలిన గేమ్లను నిషేధిస్తూ గేమింగ్ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం గుర్తుందా? ఆ తర్వాత యథావిధిగా అందరూ ఆ చట్టాన్ని మర్చిపోయారు. ఆ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా గేమింగ్ యాప్ల కోసం సినీ ప్రముఖులు ప్రచారం చేసిన విషయం గుర్తుంది. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అప్పుడు పట్టించుకోలేదు. దీంతో అది నేరమే కాదనుకొని ప్రముఖ హీరోలు కూడా ప్రచారం చేసేశారు. ఇప్పుడు హఠాత్తుగా అధికారులు మేల్కొనడం జరిగింది. హెల్మెట్ ధారణ విషయమే తీసుకుందాం. న్యాయస్థానాలు ఆదేశించినప్పుడు లేదా ట్రాఫిక్ అధికారులకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే హెల్మెట్ ధారణ రూల్ అమలు చేస్తున్నారు. వాహనాలలో కూర్చున్నవారు బయటకు కనిపించకుండా కార్లలో బ్లాక్ ఫిల్మ్ అంటించకుండా నిషేధించారు. అయినా సుప్రీంకోర్టు స్పందించే వరకు ఈ రూల్ అమలు కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. చట్టాలు చేసిన ప్రభుత్వాలకు వాటిని విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిన బాధ్యత లేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చట్టాలు చేశారు, ఏమేం చట్టాలు చేశారు అని మాజీ ముఖ్యమంత్రులను అడిగితే చెప్పే పరిస్థితి ఉందా? చట్టం గురించి చెప్పాల్సింది ఎవరు? భారతదేశం వంటి అధిక జనాభా ఉన్న దేశాలలో ఎడాపెడా చట్టాలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు అని కొంతమంది చెబుతున్నారు. అమలు చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడే చట్టాలను చేయాలి. అలా జరిగితేనే ప్రజల్లో అవగాహన ఏర్పడుతుంది. ఏదైనా జరిగినప్పుడు ప్రజలను సంతృప్తిపరిచేందుకు చట్టాలు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. గేమింగ్ యాప్ల విషయంలో పోలీసులు ఇప్పుడు కేసులు నమోదు చేసి సినిమా వాళ్లను పిలుస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది ప్రధాన వార్తగా మారింది. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రచారం చేసిన వారిపై పోలీసులు అప్పుడే ఎందుకు కేసులు పెట్టలేదన్నది ప్రశ్న. ఇప్పుడు మాత్రమే ఎందుకు హడావిడి చేస్తున్నారు అన్నది మరొక ప్రశ్న. చట్టాలను అమలు చేయని అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి కదా.
చట్టాలంటే ప్రజల్లో భయం ఉండాలి కదా. చట్టాలను ఉల్లంఘిస్తే శిక్ష పడుతుందన్న భయం ఉండాలి కదా. అలా కాకుండా గిట్టని వారిని ఇబ్బంది పెట్టేందుకు మూలన పడి ఉన్న చట్టాలను దుమ్ము దులిపి అమలు చేయాలి అనుకోవడం వల్లనే ఈ తంట అంతా. ఈ కారణంగానే ప్రజల్లో చట్టాల పట్ల భయం, గౌరవం లేకుండా పోయింది. పలుకుబడి ఉంటే చట్టాలు చుట్టాలుగా మారిపోతున్నాయి. ప్రజలు కూడా చట్టాల పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. లేని పక్షంలో తమను ఇబ్బందుల పాలు చేయడానికి సదరు చట్టాలను దుర్వినియోగం చేస్తారని గ్రహించాలి. సదుద్దేశంతో చేసిన చట్టాలను కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు. వైవాహిక జీవితంలో మహిళలకు రక్షణ కల్పించడం కోసం రూపొందించిన చట్టంలోని 498A సెక్షన్ను విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్నారని వింటున్నాం, చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలను లైంగికంగా వేధించే వారిని కఠినంగా శిక్షించడానికి రూపొందించబడిన పోక్సో చట్టాన్ని అడ్డుపెట్టుకుని 18 ఏళ్లు నిండడానికి కొద్ది రోజులే మిగిలి ఉన్న యువతిని ప్రేమించిన పాపానికి ఒక యువకుడిని కేసు పెట్టి వేధించిన తీరును కోర్టు చిత్రంలో చక్కగా చూపించడం జరిగింది. పసిపిల్లలను కూడా వదలకుండా లైంగికంగా వేధిస్తున్న కేసులు వెలుగు చూడడంతో పోక్సో చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండని యువతిని ప్రేమించడం నేరం అన్నట్టుగా కోర్టు అనే చిత్రంలో ఒక యువకుడిపై కేసు పెట్టి చిత్రహింసలు పెడతారు. పోక్సో చట్టం ప్రకారం బెయిల్ కూడా లభించదు. ఇలాంటి చట్టాల విషయంలో అయినా ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా? చట్టసభలలో సంఖ్యాబలంతో చట్టాలు చేసుకున్నాం, వాటి గురించి మీరే తెలుసుకోండి అని ప్రభుత్వాలు చెప్పడం ఎంతవరకు సమంజసం? మన దేశంలో ఇంకా నిరక్షరాస్యత ఉంది. కొండ కోణంలో జీవిస్తున్న గిరిపుత్రులకు నాగరిక ప్రపంచంతో సంబంధాలు ఉండడం లేదు. అలాంటి వారు చట్టాల గురించి ఎలా తెలుసుకుంటారు? ఈ కారణంగా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని మరో చట్టంలో ఉన్న విషయం చెప్పి శిక్షించడం జరుగుతోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నిజంగా నగదు లభించి ఉంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అని చెప్పలేరు కదా. ఆయన నేరానికి శిక్ష పడాల్సిందే కదా అని బయట వినిపిస్తున్న మాట.